ఫ్రెండ్స్ నమస్తే, నా పేరు శ్రీనివాస్. మనం డే టు డే లైఫ్లో మన ఇగ్నోరెన్స్ వల్ల కానీ అతి తెలివితేటల వల్ల కానీ జరిగే అనర్థాల గురించి జస్ట్ 5 నిమిషాలు క్లుప్తంగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మనందరికీ తెలిసిందే, మార్కెట్లో ఇది గ్రౌండ్ నట్ ఆయిల్, శనగ నూనె, రిఫైన్డ్ ఆయిల్. దీని ఖరీదు వచ్చేసరికి 150 రూపాయలు, 140 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఉంటుంది. అదేవిధంగా ఇది వచ్చేసరికి గ్రౌండ్ నట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు, కొంతమంది గానుగ ఆయిల్ అంటారు, కొంతమంది వుడ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు. వాస్తవంగా ఈ లీటర్ ఆయిల్ తయారు చేయడానికి ఈ గ్రౌండ్ నట్ ప్యాకెట్స్ 2.5 కేజీ పడుతుంది. 2.5 కేజీ అంటే ఆల్మోస్ట్ కేజీ 150 రూపీస్, అంటే 375 రూపీస్ రా మెటీరియల్ కాస్ట్ అవుతుంది. ఆ రా మెటీరియల్ నుంచి మళ్ళీ తీసిన తర్వాత వచ్చే వేస్ట్ 150 రూపీస్ రిటర్న్ అవుతుంది అనమాట. అంటే జనరల్గా ఇంతవరకు ఈ స్టోరీ మనందరికీ తెలిసిందే. నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న డేటాని కంపైల్ చేస్తే గానుగ ద్వారా ఆయిల్ తయారు చేయడానికి 300 నుంచి 350 రూపాయలు దాకా కాస్ట్ పడుతుందని, అదేవిధంగా రిఫైన్డ్ ఆయిల్ తినొద్దు, రిఫైన్డ్ ఆయిల్ తినటం వల్ల రోగాలు వస్తాయి అనేది 55 కోట్ల మంది చూశారు ఇప్పటికి. కానీ ఇప్పటికి కూడా రిఫైన్డ్ ఆయిల్ వాడేవాళ్ళు ఎక్కువ, కానీ కన్వర్జెన్స్ అంటే మారిన వాళ్ళు చాలా వరకు తక్కువ. అది ఎందుకు చెప్తాను నేను అంటే, మనం ఇగ్నోరెన్స్ సమ్టైమ్స్ మన కమిట్మెంట్ మన ఫ్యామిలీకి ఏ రకమైన కమిట్మెంట్ మనకు ఉంది అనే దానికి నిదర్శనం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, సమ్టైమ్స్ ప్లేయర్స్ ఏమవుతారు, వాళ్ళకి ఇంజూరీ అవుతారు, లెగ్ ఇంజూరీ, హ్యాండ్ ఇంజూరీ అని. అయినా కూడా దే ప్లే దేర్ గేమ్ అండ్ ఎదర్ దే విన్ ఆర్ దే లూజ్. వాళ్ళ గురించి మనం ఎంతగానో చెప్పుకుంటాం. See what kind of commitment they have to their team and to their country. Despite of his injury, they played their best. So that is the commitment they give to the country. That is the reason we appreciate them. Now see, though they are our nearest family members, but still we ignore. We do see. We know that using refined oil there are hell lot of problems, but still we don't fulfill commitment to our family. ఎందుకంటే మన ఫ్యామిలీకి మనం మంచి ఫుడ్ ఇద్దామనే కమిట్మెంట్ మనకు లేదు. సో ఆల్వేస్ పీపుల్ బై లగ్జరీ కార్స్, లగ్జరీ హౌసెస్, అండ్ దెన్ దే ఆల్వేస్ క్యాలిక్యులేట్, ఐ బాట్ ఇట్ దిస్ హౌస్ ఫర్ 1 crore rupees. Hopefully by next year it becomes 1.5 crore. They always calculate value in terms of money, how much assets they have. But believe me, నాకు కూడా మనీ అంటే చాలా ఇష్టం, మనీ నాకు కూడా కావాలి. బట్ అట్ సేమ్ టైం మనీ ఈజ్ నాట్ లైఫ్. అలాంగ్ విత్ మనీ యూ ఆల్సో షుడ్ హ్యావ్ ఏ హెల్త్. అంటే ఆరోగ్యకరంగా ఉంటేనే జీవితం అది ఎందుకు అంటే, అదేవిధంగా సరే ఇది 150 రూపీస్కి వస్తుంది, ఇది 350 రూపీస్ అవుతుంది, దీనిలో మాత్రం కల్తీ లేదని ఏంటి అనుకోవచ్చు. కల్తీ ఎందుకైతే ఇవాళ గొంతుకు ఒకటి, సందుకు ఒకటి గానుగులు ఉన్నాయి. మీరు పల్లీలు తీసుకెళ్తే మీ పల్లీలతో మీ కళ్ళ ముందు ఆడిచ్చేస్తారు. దేర్ ఇస్ నో కల్తీ అనే పాయింట్ అసలు రాదు ఇప్పుడున్న సిచ్యువేషన్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇగ్నోరెన్స్. ఎన్నాళ్ళ నుంచి తింటున్నాము, బతికలేమా, ఎందుకు మనీ 150 రూపాయల బదులు 300 ఎందుకు ఖర్చు పెట్టాలి అనేది. అయితే బేసికల్గా ఎక్కడ తేడా వస్తుంది అంటే, 10 మంది ఒకసారి కూర్చొని ఒక పందిని చూపించి నంది అంటున్నారు. సరే 11వ మనిషి నేను మీరు వెళ్ళారు. సరే అది పంది కాదురా, నంది కాదురా, అది పంది అంటే వాళ్ళు 10 మంది నేను పిచ్చివాళ్ళు అనుకుంటారు. ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ టు యాక్సెప్ట్ దేర్ స్టేట్మెంట్, ఎస్ దట్ ఈజ్ పంది సార్, దట్ ఈజ్ నంది. సో ఇప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే, సో కాల్డ్ హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి పదే ఇది లైట్గా ఉంటుంది, ఇది సాఫ్ట్గా ఉంటుంది, ఇది ఆరోగ్యకరంగా ఉంటుంది, ఇది చీప్గా ఉంటుంది అని చెప్పంగా ఏమవుతుందంటే మన మైండ్లో అదే కొనాలనిపిస్తుంది, అదే నిజం అనిపిస్తుంది. వాస్తవంగా అది నిజం కాదు. బిలీవ్ మీ ఆర్ నాట్, ఏ ప్రోడక్ట్నైనా బీట్ ఆయిల్ కావచ్చు, ఇంకో షుగర్ కావచ్చు, పేస్ట్ కావచ్చు, ఏది కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసే బ్రాండ్ అంబాసిడర్స్, బిలీవ్ మీ, దే డోంట్ యూజ్ దట్ ప్రోడక్ట్. సో అన్ఫార్చునేట్గా మనం ఏంటంటే మంకీ ట్రాప్, ఆ ట్రాప్లో పడుతున్నాం. బేసికల్గా మనల్ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం, మన ఫ్యామిలీకి మనం ద్రోహదం చేస్తున్నాం బేసికల్గా. అంత తప్పితే ఏం లేదు. మనం ఎంతో సంపాదిస్తున్నాం అనుకుంటాం, మీరు ఎంత సంపాదించిన ఆరోగ్యం బాగలేకపోతే ఉపయోగం లేదు యాక్చువల్గా. సో నేను చెప్పేది ఏంటి అంటే, థింక్ వన్స్, ట్వైస్, థ్రైస్.
సో ఇప్పుడు క్రికెట్ ప్లేయర్లు మనం ఏ విధంగా వాళ్ళ కమిట్మెంటు ఇస్తున్నారో అదేవిధంగా మీ ఫ్యామిలీకి యూ ఆల్వేస్ బీ కమిటెడ్ టు డూ సంథింగ్ గ్రేటర్ బెస్ట్. మనీ సంపాదించి బ్యాంక్ బ్యాలెన్స్ 100 crores ఇచ్చినా కూడా మేబీ మనీ అవసరమే, కాదని నేను అంటలేదు. బట్ చూశారు కదా కరోనా, ఇది ఇమ్యూనిటీ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీరు అలా బిజినెస్ పెట్టారు, నష్టపోయారు. ఆఫ్టర్ 5 years హూ నోస్ యూ కెన్ బికమ్ ఏ బిలియనీర్, నో డౌట్. 10 బిజినెస్లో ఫెయిల్ అయ్యి 11వ బిజినెస్లో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఒకసారి ఆరోగ్యం చెడిన తర్వాత, కిడ్నీలు పోయిన తర్వాత, హార్ట్ పోయిన తర్వాత, లివర్ పోయిన తర్వాత మేబీ బతుకుతారు, బతికినంతకాలం అమ్మో వాయో ఇంకెన్నాళ్ళు అన్నట్టే కానీ హ్యాపీగా బతకలేదు. సో ఒకసారి ఆరోగ్యం చెడిపోయిందంటే అంతే కథం. సో కాబట్టి ఒకసారి 2 సార్లు ఆలోచించి, ఇప్పుడు ఎందుకంటే మన పిల్లలు 24 గంటలు 15 గంటలు మీతో చూసి మీరు ఏం చేస్తున్నారో దాన్ని ఎలా ఆబ్వియస్గా మా నాన్న మా మదర్ నా హీరో అని చెప్పి మిమ్మల్ని ఫాలో అవుతారు కొన్ని ఆస్పెక్ట్స్. మీరు ఇన్ని వీడియోలు చూసి ఇదే వాడుతున్నారంటే వాళ్ళు కూడా అదే రైట్ అనుకుంటారు ఆబ్వియస్గా. అంటే దానివల్ల మనం అచీవ్ అయ్యేది ఏమీ లేదు. ఐ బిలీవ్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ జస్ట్ ఇగ్నోరెన్స్ ఆర్ లవ్ ఆన్ మనీ. ఇప్పుడు మంకీ ట్రాప్